తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీ విషయానికి వస్తే ఏపీలో తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్ కనిపిస్తుందంటారా? ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 11 నియోజకవర్గాల అసెంబ్లీ ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది. అందులో భాగంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినారు. అతని వరుసలోనే ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి ఎవరైతే వైసీపీ ఎంపీ రెబల్గా ఉన్నారో రఘురామకృష్ణంరాజు ఒక పెద్ద బాంబు పేల్చిన పరిస్థితి. అంటే సిట్టింగ్లకు టికెట్లు ఇస్తే ఓడిపోతామనే భయంతోనే 11 నియోజకవర్గాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ మార్చే అవకాశం ఉందని అనుకుంటున్నా. సిట్టింగుల్ని 175 మందిలో 100 మందిని మారుస్తారు. ఓకే, 100 మందిని మార్చేస్తారు. ఎందుకంటే సిట్టింగులు మార్చుకోకపోతే ఆయనకి 23 సీట్లకు ఆయన పరిమితం అయిపోతాడు. జగన్మోహన్ రెడ్డి 23 సీట్స్కి పరిమితం అవుతాడు. ఓకే, అంతే, అంతకన్నా ఎక్కువ రావు. ఆయనకి 23 సీట్లకే పరిమితం అవుతాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అందరి మీద యాంటీ ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఏ వర్క్ చేయలేదు, ప్రతి ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళలేదు. ప్రజల్లోకి వెళ్ళినా ప్రజలు తిడుతున్నారు. టింగ్ వేసాం మాకు ఎందుకు ఓటేయాలంటే ప్రజలు వేయరు. ప్రజలతో కలాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. కేసీఆర్ గారు లాగే ఆయన కూడా ఒక బంగ్లా కట్టుకొని, అంటే ఇది గవర్నమెంట్ బంగ్లా కాదు, ఆయన బంగ్లానే కట్టుకొని ఆయన బంగ్లాకే కంచేసుకున్నాడు. ఎవరిని ఆయన ఫస్ట్ ఏంటంటే ప్రజల్లో కావాలంటే ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఇంటింటికి తిరిగి అందరినీ ఓటు అడిగాడు. తర్వాత బస్సు యాత్ర ప్రారంభించాడు. ఆయన ఏం బంగ్లా నుంచి కదలలేదు, ఇక్కడి నుంచి బంగ్లా నుంచి ఆయన కదలలేదు. ప్రజల దగ్గరికి ఆయన దూరం అయ్యాడు. 4.5 సంవత్సరాలు ప్రజలకు దూరమై ఇంట్లో కూర్చొని నడుపుతున్నాడు పాలన. కనుక వాళ్ళని ఇంట్లో కూర్చొని నడిపే వాళ్ళకి పాలన గవర్నమెంట్ ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ ఎంత చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మనం జైల్లో పెట్టడం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, యాంటీ ఇన్కమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ 10 సంవత్సరాలకి యాంటీ వచ్చింది, అక్కడ 5 సంవత్సరాలకి యాంటీ వచ్చింది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా అవినీతి మయం అయిపోయింది, రాక్షస పాలన అయిపోయింది, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం అయిపోయింది. కనుక ఆయన కొన్ని సినిమాలు తీసుకుంటున్నాడు, ప్రజలు ఏదో నమ్ముతారని చెప్పి. నాకు తెలిసి ఆ సినిమాల వల్ల ప్రజలేమి చూసి ఓటేస్తారని నేను అనుకోను. ఎందుకంటే యాత్ర సినిమా తీస్తున్నారు, ఆ సినిమా వల్ల నేనేదో ఓటేస్తారని నేను అనుకోను. ఇప్పుడు ఆర్జీవీ సినిమా కూడా ఉంది, అది నాకు తెలియదు, ఆ పేరు ఎత్తడం కూడా వేస్ట్. ఓకే, సో టీడీపీ జనసేన పొత్తులో జనసేనకు 30 సీట్లు ఇస్తారని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. నిజంగా 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉందా? 2 ఎంపీ సీట్లు కూడా ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకో ఆయన ఎక్కువ ఇచ్చినా ఆ సీట్లన్నీ ఆయన గెలుస్తాడు. గెలిచే సీట్లు అక్కడ ఇస్తారు. ఆ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇస్ ప్లాన్ ముందే అక్కడ గెలిచే సీట్లు ఆయనకి ఇస్తారు. అంటే పీకే టీడీపీకి పనిచేస్తారని చెప్పేసి అంటున్నారు, నిజమే అంటారా? పీకే పనిచేసినా ఎవరు పనిచేసినా చంద్రబాబు గారి వ్యూహం దగ్గర ఎవరు పనికిరారు. చంద్రబాబు ఆల్రెడీ ఈజ్ అ సిన్సియర్, ఈజ్ అ ఆనెస్ట్ అండ్ 40 years అండ్ ఇండస్ట్రీ. అలాగే లోకేష్ గారికి ఉన్న తెలివి, లోకేష్ గారికి ఉన్న ఆలోచన ఎవరికి లేదు. ఈజ్ వ్యక్తిత్వంగా చాలా మంచివాడు కూడా. కనుక అందుకనేసే వాళ్ళ ఆలోచన, చంద్రబాబు ఆలోచనతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో గవర్నమెంట్ కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వస్తుంది. అమరావతి అనేది మన రాజధాని అవుతుంది. అమరావతి అన్నీ కూడా రైతులందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈరోజు అమరావతి ఇక్కడ హైటెక్ సిటీ ఎలాగుందో అక్కడ తలతన్నే విధంగా రాజధాని కడతాడు. ఈసారి ఎవరిని నమ్ముకోకుండానే మన డెవలపింగ్తోనే, మన ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్తోనే డెవలప్ అవుతాడు, దాంట్లో నో డౌట్. ఓకే, ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే రాజీనామా చేసినారు. ఈ రాజీనామా ఎఫెక్ట్ అనేది ఇటు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? మంగళగిరిలో ఎవరి నుంచున్నా వైసీపీకి వెళ్దు. గుంటూరు జిల్లాలో టీడీపీ ప్రభంజనం చేస్తుంది, ఒక ప్రభంజనం. గుంటూరు జిల్లా ఇస్ అ ప్రభంజనం. కనుక అక్కడ ఆల్రెడీ నాయకులు మేమే నించాం బాబు, మాకు ఎందుకు ఈ సీట్లు అంటున్నారు. ఆయన తీయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు, అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి మీ అనాలిసిస్ ప్రకారం? 135 నుంచి 150 సీట్లు జనసేన టీడీపీ కూటమికి వస్తాయి. 23-25 సీట్లు పరిమితం అయిపోతారు వైసీపీ. వీళ్ళు పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేసుకోగలగాలి, జనాల్లోకి వెళ్ళి చేసుకుంటున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ కూడా వీళ్ళు కూడా సీట్లు మార్చుకుంటూ అక్కడ మనిషిని కరెక్ట్గా పెట్టుకుంటూ క్యాండిడేట్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఈ క్యాండిడేట్లు కూడా పెట్టుకొని అన్నీ చేసుకోగలిగితే ఈజ్ అ బెటర్మెంట్ అండ్ 135 to 150 సీట్స్. ఒకవేళ ఇన్ కేస్ ఆ బెటర్మెంట్స్ వాళ్ళు చేయగలిగితే, వీళ్ళు కానీ సతకడ పడిపోతే అక్కడ ఉంటుంది. ఇక్కడ అది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు.
ఆయనకు తెలుసు, సర్వేలో ఆయనకు తెలుసు ఆయన ఆల్రెడీ దెబ్బతిందని. సర్వేలో అందుకే చోడవరం అన్నీ మార్చేస్తున్నారు మొత్తం. అమర్నాథ్ ఇన్ని మాట్లాడుతున్నాడు, ఆయనకి గెలడు. మంత్రులు ఎవరు గెలరు, మంత్రులు ఎవరు గెలరు. అంబటి రాంబాబు గారిని గెలవానండి, అమర్నాథ్ గారిని గెలవానండి, ఇది ఎవరు గెలలేరు. అందుకే వాళ్ళకి ఎంపీలకు పంపిస్తున్నారు, వాళ్ళకి ఎంపీలుగా లేకపోతే పార్టీ బాధ్యతలు అప్పచెప్పి కొత్త క్యాండిడేట్లు పెడుతున్నారు అక్కడ. ఓకే, కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175కి వైనాట్ 175 అంటే వైనాట్ 175 అని అడుగుతారు అందరూ. వీళ్ళు అడగలేదు 119 సీట్లు 110 సీట్లు గెలుస్తామని చెప్పలేదా? ఏమండి ఇప్పుడు మనం రేపు ఎలక్షన్ ఉంది, వైనాట్ 175 గెలుస్తామని చెప్పకపోతే కార్యకర్తల్లో ఇదే రంజాలాగా ఉంటుంది. ఇప్పుడు ఆయన 119 మనమే గెలుస్తామన్నారు. ఆయన 100 సీట్లు వస్తాయని చెప్పి 100 కాదు 105. మీకు ఇంకా తెలుసో లేదో, మేము సర్వేలు చేస్తే 105 వస్తున్నాయి అన్నారు. కామారెడ్డిలో మేము గెలిచాం, ఆల్రెడీ గెలిచిపోయాం. మెజార్టీ ఎంత ఇస్తారో అని అడిగారు ఆయన కేటీఆర్ గారు కేసీఆర్ గారు. మెజార్టీ ఇచ్చారు బీజేపీకి 17,000 మెజార్టీ. ఎంత ఇస్తారు మెజార్టీ అని అడిగారు. అసలు మరీ దారుణంగా లాస్ట్ దాకా వెనకబడి అక్కడ గెలిచారు. అక్కడ గజ్వాల్లో హరీష్ రావు గారికి మంచి పేరుంది కాబట్టి, జనాల్లో తిరుగుతాడు కాబట్టి సిద్దిపేటలో గెలిచాడు ఆయన.